జ్యోతిషం పంచాంగంలో వర్షయోగాలు రాసే పద్ధతి చాలా విశేషమైనటువంటి సిద్ధాంతం ఇది అందరూ కూడా కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం. అందరూ ఎందుకు తెలుసుకోవాలి అంటే పూర్వం దీని మీద అందరికీ కూడా ఒక అవగాహన ఉండేది. ఏమిటి అవగాహన అంటే బలానా రోజున వర్షం పడుతుంది అనేది, తుఫాను బలానా రోజున వస్తుంది అని. నేను నా చిన్నతనంలో ఒక రోజున మా తాతగారితో కలిసి ప్రయాణం చేస్తున్నా. మా మాతామహుడు ఆయనకి మరి భగవంతుడు ఆయనకి బంధం ఎందుకు కలగజేసాడు తెలియదు, కానీ పిచ్చి ప్రేమ నేనంటే ఆయనకి. ఇద్దరం వెళ్తున్నాం. ఒక రోజున ఆపి రోడ్డు మీద బస్ స్టాండ్ దగ్గర, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర ఆకాశం తూర్పు చూపించి సాయంత్రం సుమారుగా 6-6:30 మధ్యలో తూర్పు వైపు ఎర్రగా ఉంది బాగా. అదేంటి తాతయ్య అంత ఎర్రగా ఉంది అంటే అది తుఫాను సూచన. తూర్పు వైపు మనకి సముద్రం ఉంది, మనకి బంగాళాఖాతం అటువైపు ఉంది. ఆ బంగాళాఖాతం ఉన్నవైపు సముద్రంలో ఏదో అల్పపీడనం ఇంకోటో ఏర్పడి ఉంటుంది, వాయుగుండం ఏర్పడి ఉంటుంది. దాని మూలంగా ఆకాశం ఎర్రగా కనబడుతోంది, కాబట్టి వర్షాలు ఎక్కువ పడతాయి అని చెప్పారు. నిజంగా తెల్లారేసరికి తుఫాను ప్రారంభమైంది. భయంకరమైన వర్షాలు. ఇది కాకుండా మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యాక్చువల్లీ తూల పరీక్ష అని చెప్పి చేసేవాళ్ళు. పుష్య పూర్ణిమ నాడు మంచె కట్టి పొలాల్లో, మంచె అంటే 4 కర్రలు పాతి పైన అడ్డంగా 4 కర్రలు వేసేసి మంచం అనుకోండి, ఆ పద్ధతిలోనే, అంటే విసుగ్గా మంచం అంటున్నారు అనుకోవద్దు, ఆ మోడల్లో దాన్ని తయారు చేసేవాళ్ళు. తయారు చేసి దాని మీద ఒక మూట పత్తి పడేసేవాళ్ళు. మరునాడు పొద్దున సూర్యోదయం అయిన తర్వాత దాన్ని పిండేవాళ్ళు. పిండి ఎన్ని చుక్కలు వర్షాలు పడతాయో, ఎన్ని చుక్కలు మంచు దాన్ని పీల్చి పత్తి పీల్చి రెడీగా ఉందో, ఆ పిండిన పత్తిలో నుంచి వచ్చినటువంటి చుక్కలను లెక్కేసి వచ్చినటువంటి నీటిని గమనించి ఈ సంవత్సరం అంటే ఇక్కడ పుష్య పూర్ణిమ అయిపోయింది, రాబోయే సంవత్సరం అంతా ఆల్మోస్ట్ ఆల్ పుష్య పూర్ణిమ అంటే డిసెంబర్కి ఎండింగ్లో కానీ జనవరి స్టార్టింగ్లో కానీ వస్తుంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని మన వాళ్ళు చేసేవాడంటే ఇంకా రాబోయే సంవత్సరం, ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారంగా రాబోయే సంవత్సరం అక్కడ వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. ఇది చాలా విశేషమైనటువంటి ప్రకరణం. ఇది ఒక గొప్పదైనటువంటి అనుభూతి. అందుకోసమే పుష్యపూర్ణిమ దాకా ఆగి పుష్యపూర్ణిమ తర్వాత తూలపరీక్ష చేసి ఆ తర్వాత వచ్చినటువంటి విధానాలతోనే మనం వర్షయోగాలు రాయాలి. ఈ ముందు మేఘం గర్భం ధరించేటువంటి మాసాలు, మేఘం గర్భం ధరించిన తర్వాత అది ఎప్పుడు వర్షం వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి వర్షాలు ముందుగా ప్రారంభమవుతాయా లేటుగా ప్రారంభమవుతాయా అనేటువంటి అంశాన్ని మేఘ గర్భధారణ అనేటువంటి విధానంలో చెప్పారు. అయితే ఈ రెండింటినీ కూడా ప్రత్యక్షంలో మనం చూసి వాటిని అమలు చేసి ప్రజలకి ఆ ఫలితాలతో కూడుకున్న అంశాలు రాసి చెప్పేంత పరిస్థితి మనకి ఇవాళ రోజున మార్కెట్లో అవకాశాలు లేవు. కారణం ఏమిటి? మార్కెట్ పంచాంగాల విషయంలో పరిగెత్తం తొందరగా ఇచ్చేయాలి. ఇది కాకుండా ఇక గణితానుగతంగా ఉన్నటువంటి ఫలితాలని మాత్రమే మన వాళ్ళు రాసి దాని ప్రకారం ఇస్తూ ఉంటారు. అది ఎలాగా అంటే అశ్విని దగ్గర నుంచి, అశ్విని కూడా కాదు, కృత్తిక దగ్గర నుంచి కార్తెలు ప్రారంభమవుతాయి. కృత్తికలో రవి చేరిన దగ్గర నుంచి కార్తె ప్రారంభమైనట్లు లెక్క. ఇది ప్రాంతానికి తేడా ఉంది. ఆ వాతావరణం అక్షాంశ రేఖాంశాల ప్రకారంగా కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ వర్షాలు పడే ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో అసలు పడను ఉంటాయి. ఇలాంటివి వాటికి అమలు కాదు ఇక్కడ. సహజ సిద్ధంగా మన భారతదేశానికి, అలాగే భారతదేశంతో పాటు చుట్టుపక్కల దేశాలకి ఈ విధంగా మన ఖగోళంలో మన ప్రాంతాలకు సంబంధించినటువంటి విన్యాసంలో వర్షయోగాలు చెప్పడానికి ఉపయోగపడేటువంటి గ్రహచారం రీతిగా మన మహర్షులు మనకు అందించిన సిద్ధాంతం ప్రకారంగా మన వాళ్ళు మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే కృత్తిక దగ్గర నుంచి అనురాధ వరకు ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రాల్లోకి రవి ప్రవేశ దినాలని చూస్తూ ఉంటారు. సహజంగా అశ్విని నక్షత్రంలోకి ఏప్రిల్ 14, అలాగే భరణి నక్షత్రంలోకి ఏప్రిల్ 27, కృత్తికలోకి మే 11, అక్కడి నుంచి మనం వాస్తుకర్తలను కూడా పేరు చెప్తూ ఉంటాం.
మే 25 మరి ఈ యొక్క రోహిణి, జూన్ 8 మృగశిర, 22 జూన్ ఆరుద్ర. అంటే దానికి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత రోజున రవి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాగే జూలై 6 పునరుసు, జూలై 20 పుష్యమి, 13 ఆగస్టు ఆశ్లేష, 17 ఆగస్టు మఘ, 31 ఆగస్టు పుబ్బ, 14 సెప్టెంబర్ ఉత్తర, 27 సెప్టెంబర్ హస్త, 11 అక్టోబర్ చిత్త, 24 అక్టోబర్ స్వాతి, 7 నవంబర్ విశాఖ, 20 నవంబర్ అనురాధ. ఈ తర్వాత జ్యేష్ఠలో డిసెంబర్ 3 ప్రవేశిస్తాడు. ఈ జ్యేష్ఠ దగ్గర నుంచి మళ్ళీ భరణి వరకు ఉన్నటువంటి కాలంలో రవి ప్రవేశాలని కార్తెలను పిలిచేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పంచాంగాల్లో మొత్తం 27 నక్షత్రాలకి సంబంధించి రవి ప్రవేశాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాయాల్సిన అవసరం ఏర్పడింది, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాతావరణ నిర్ణయాలు చేయడానికి అని చెప్పేసి. అందులో భాగంగా మరి ఫస్ట్ ఈ అనురాధ వరకు ఉండి, అనురాధ దాటిన తర్వాత పడేటువంటి వర్షాలు అకాల వర్షాలు, వీటిని మనం పరిగణన చేయడం కష్టం. ఈ అకాల వర్షాలని అప్పటికప్పుడు గణితం చేయాల్సింది తప్పితే ముందుగా గణితం చేయడం కష్టం రా అబ్బాయి అని చెప్పుకుంటూ వచ్చారు. మేఘం గర్భం ధరించేటువంటి విషయం ఇవి ఎట్లాగా తెలుసుకోవాలంటే మేఘమాలికా శాస్త్రం అని చెప్పేసి ఒక పుస్తకం, వనమాల అని చెప్పి ఒక పుస్తకం, వర్షయోగావళి అనే ఒక పుస్తకం, అలాగే వర్షఫల అనే ఒక పుస్తకం, ఇట్లాంటివి కొన్ని అనువాద గ్రంథాలు మనకు చాలా వచ్చినాయి. బివి రామన్ గారు కూడా తుఫాన్లు, ఎర్త్క్వేక్స్, వర్షాలు వీటి మీద ఒక పుస్తకం రాసుకొచ్చారు. తదుపరి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాశులకి దిక్కులు, రాశులకి సంబంధించినటువంటి పూర్వజల నిర్జల నిర్దేశాలు మనకు తెలియాలి. మత్స్యే కుళీరే మకరే బహూదకం, కుంభే వృషే చార్థజల ప్రమాణం, అళ్యాంచ తౌళ్యాం మిథునేన పాదం, శేషేతు రాశో జలనాశనంచ అని చెప్పి సూత్రం ఉంది. మత్స్యే కుళీరే మకరే, మీనం, వృశ్చికం, మకరం పూర్ణ జలరాశుల కింద తీసుకున్నాడు. కుంభే వృషే చ అర్ధజల ప్రమాణం, కుంభం వృషం ఇవి అర్ధజల రాశులు. అళ్యాంచ తౌళ్యాం మిథునేన పాదం, వృశ్చికం తుల పాదజల రాశులు, మిగిలినవన్నీ కూడా నిర్జల రాశులు. ఇది ఒక అవగాహన మనకు కావాలి. అలాగే మనకి ఈ యొక్క ప్రవేశ సమయానికి, కార్తె ప్రవేశ సమయానికి కొన్ని గణితాలు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఈ కార్తె ప్రవేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కార్తెలో వివిధ గ్రహాలు ఏ విధంగా సంచారం చేస్తున్నాయి అనేది ఒకటి చూడడం. నక్షత్రాలు, గ్రహాలు, వివిధ నక్షత్రాలు, వివిధ గ్రహాలు, వాటి సంచారం, వాటి ప్రభావంగా కూడా ఆ కార్తెకి సంబంధించి వర్షాలు పడతాయా పడవా డెసిషన్ తీసుకోవాలి. అందువల్ల ఇప్పుడు వివిధ ప్రాంతాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి దిశలు, ఆ దిశలకు సంబంధించిన రాసులు అనే దాని మీద అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహన కంపల్సరీగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మరొక అంశం ఏంటంటే నాడి. ఈ నాడి అనేటువంటి పేరుతో నక్షత్రాలు కృత్తిక, విశాఖ, అనురాధ, భరణి నక్షత్రాలు చండనాడి అనే పేరుతో పిలువబడతాయి. రోహిణి, స్వాతి, జ్యేష్ఠ, అశ్విని అనేవి వాయునాడితో పిలువబడతాయి. అలాగే మృగశిర, చిత్త, మూల, రేవతి ఆ నక్షత్రాలు దహననాడి అనే పేరుతో పిలువబడతాయి. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర వీటికి నీరసనాడి, సౌమ్యనాడి అనే పేరు కూడా ఉన్నాయి. పునరసు, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర వీటికి జలనాడి. అలాగే పుష్యమి, పుబ్బ, అభిజిత్తు, శతభిషం మేఘనాడి. ఆశ్లేష, మఘ, శ్రవణం, ధనిష్ట ఇవి జలనాడి కింద, వీటికి అమృతనాడి కింద పేర్లు పెడుతూ ఈ యొక్క గ్రహాలు, వాటి యొక్క సంచారం, వాటితో ప్రభావంగా నాడీ సంచారం మీద కూడా ఒక అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మరి సాగర చక్రం, రోహిణి చక్రం, కూర్మ చక్రం ఇవి కొన్ని చెప్పుకుని వచ్చాడు. ఈ యొక్క వర్షయోగాల మీద మనం డిక్టేషన్ చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. ఈ వర్షయోగాలు మనం ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పొచ్చు. ఆ వర్షయోగాల్లో ప్రతిదీ కూడా మనం గ్రహాలతో సహా కూడా అబ్జర్వ్ చేసుకుని దానికి సంబంధించిన సబ్జెక్ట్ని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అయినప్పటికీ కూడా వీటి మొత్తాన్ని కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. నక్షత్రాలు, నాడి అనేది చెప్పాను.
అలాగే స్త్రీ పురుష నపుంసక నక్షత్రాల యొక్క విభాగాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే దీని పాఠాంతరాలు గ్రంథానికి తేడా ఉన్నాయి. నేను ప్రస్తుతం ఒక గ్రంథాన్ని ఆధారం చేసుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. వేరే గ్రంథాల్లో మీకు కనుక కొంచెం భేదం కనబడితే ఆ గ్రంథం యొక్క విశేషమైనటువంటి విలువలు ఏంటో తెలుసుకుని అది ప్రాచీనంగా ఎప్పటి నుంచి వస్తుందని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. సాధారణంగా వర్షయోగాలకి మరి మన యొక్క బృహత్ సంహిత అనేటువంటి గ్రంథంలో వర్షాలు ఎప్పుడు పడతాయనేటువంటి దానికి కొంత నోట్స్ రాసింది. ఆ నోట్స్ ఏదైతే బృహత్ సంహితలో చెప్పడిందో అదే కొంచెం వాళ్ళ అనుభవాలతో క్రోడీకరించుకుని ఎలాబరేట్ చేసుకుంటూ కొంచెం గ్రంథ విస్తారాన్ని ఇచ్చి వాటితో ఫలితాంశాలు చెప్పడం అనేది జరిగింది. అందువలన ఇక్కడ వర్షయోగాలు రాసేటప్పుడు అన్ని అంశాలని కూడా ప్రస్తావన చేసుకోవాలి. ఇక్కడ ఈ వర్షయోగాల్లో ప్రధానంగా వర్షయోగాలు రాసేటువంటి వ్యక్తికి కావాల్సినది ఏమిటంటే చాలా ఓర్పు, సునిశ్చితమైనటువంటి తత్వం, లక్షణం అన్నీ కూడా కావాలి. రెండోది, ఒకసారి రాస్తే నేను రాసింది జరిగింది అని ఆనందపడిపోవడం కాదు. మరి నేను రాసింది జరగలేదు అంటే అప్పుడు ఆనందపడి మళ్ళీ గ్రంథాన్ని ఒకసారి తీసుకుని నేను ఎక్కడ పొరపాటు చేశాను అని చెప్పేసి నూతనోత్సాహంతో, ఎందుకంటే అప్పుడు నిరుత్సాహపడుతూ వెళ్తే అసలు పాయింట్ బయటికి రాదు. అప్పుడు ఆ సందర్భంలో కనుక నేను ఈ వర్షయోగాన్ని ఎక్కడ మిస్ అయ్యాను, తప్పు రాశాను, ఎందుకు రాయగలిగాను అని చెప్పి నూతనోత్సాహంతో కనుక ఆ పుస్తకాలన్నింటినీ మళ్ళీ తిరగేసి ఆ రవి కార్తీ ప్రవేశాన్ని తీసుకుని, కార్తీ ప్రవేశ లగ్నాన్ని తీసుకుని గ్రహాలు ఎక్కడున్నాయో చూసి ఆ కార్తీలో సంచారం చేస్తున్నట్టు గ్రహాలు, ఆ నాడీ సంచారం, అలాగే మరి ఆ యొక్క స్త్రీ పురుష నక్షత్ర విజ్ఞానం, వీటన్నిటిని కూడా తెలుసుకుని గ్రహాలు వక్రత్వాలు, అలాగే గ్రహాల యొక్క ఉదయాస్తమయాలు, వీటన్నిటిని కూడా పరిగ్రహణ చేసి వాటితో ఎక్కడ మనం పొరపాటు పడ్డామని మళ్ళీ నూతనోత్సాహంతో వెతకాలి. చెప్పింది జరగలేదు అని చెప్పేసి నిరుత్సాహపడుతూ కనుక పుస్తకం అయితే ఆ బాధలో సరిగ్గా పాయింట్ కనబడదు. నేను చెప్పింది జరగలేదు ఇప్పుడు అని చెప్పి తనకు తాను ఎనర్జెటిక్గా తయారవ్వాలి. పుస్తకం సిద్ధాంతి అనేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే రోజు గ్రంథ అన్వేషణ చేయాలి. నేను చెప్పింది జరిగిందా, సరే వాడు ఎప్పుడు పోడుతూ ఉంటాడు, వాడిని పక్కన పడేయాలి. నేను చెప్పింది జరగలేదు అంటే ఆ జరగలేదన్న పాయింట్ని కనబడిన పండితుల ద్వారా కానీ, లేదంటే కనుక మీ యొక్క నాలెడ్జ్లో మీకు బాగా ముఖ్యమైనటువంటి గ్రంథాలను పిలిచిన గ్రంథాల్లో కానీ ఆ పాయింట్లను మళ్ళీ వర్కౌట్ చేసి తీసి వాటి ద్వారా ముందుకు వెళ్ళాలి. నేను చాలా గ్రంథాలని చూస్తే నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించిన గ్రంథాలు దొరికితే అన్ని గ్రంథాల నుంచి నోట్స్ తీసి రాసుకోవడం అలవాటు. ఎందుకంటే మాటికి ఆ గ్రంథాలు తీయకుండా సరిపోతుంది అని. ఎందుకంటే నేను అనువాద గ్రంథాల్లో ప్రధానంగా నాకు మొదట జ్యోతిషాస్త్రంలో జైమిని సూత్రాలతో సబ్జెక్టు జరగల, పరాశరుడి మీద పాఠం జరిగింది. బృహత్పరాశర శాస్త్రం అప్పుడే మధుర కృష్ణ శాస్త్రి గారు రిలీజ్ చేస్తున్న టైం. ఆయన పుస్తకాలు తీసుకొచ్చి చదివాను. ఆయన కొన్ని వేరే సజెస్ట్ చేశారు, ఆ పుస్తకాలు తీసుకొచ్చాను. అందులో వేరే గ్రంథాల యొక్క విశేషాలని, జైమిని సూత్రాలని, దానికి సంబంధించిన అన్వయాన్ని చేసుకుంటూ వస్తే అప్పుడు వద్దన కొద్దీ నా యొక్క మానసిక వ్యవస్థ జైమిని వైపు వెళ్ళింది. అలా అనువాద గ్రంథాల్లో మళ్ళీ వాస్తుశాస్త్ర వివేకం చదివాను. ఆ వాస్తుశాస్త్ర వివేకంలో నాకున్న ఒక మంచి అలవాటు, ఏదైనా అందరికీ ఉపయోగపడితే ఆ మంచి అలవాటు మీరు కూడా చేసుకోవచ్చు. ఒక అనువాద గ్రంథంలో ఒక శ్లోకం కనబడింది అంటే ఆ శ్లోకం ఆయన తెలిసి రాశాడా, తెలియక రాశాడా, ఇది కరెక్ట్ రాశాడా, కరెక్ట్గా రాయలేదా అనేందుకు మళ్ళీ ఏ గ్రంథంలో శ్లోకం అనేది ఆయన ఉటంకించాడో ఆ గ్రంథంలోకి వెళ్ళి ఆ శ్లోకాన్ని, ఆ కాన్సెప్ట్ని, దానికి సంబంధించిన ముందు వెనక సబ్జెక్ట్ని చదవడం అలవాటు నాకు. ఈయన ఖచ్చితంగా ఇది రాశాడు, ఇది రాసింది కరెక్ట్, ఆ గ్రంథంలో తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఏదైతే ప్రాకృతమైన పాయింట్ ఉందో ఆ పాయింట్కి సంబంధించి ఆ గ్రంథంలో విశేషాలను తీసుకొచ్చి అన్వయం చేశాడు ఈయన అని నేను ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చుకుని ఆ తర్వాత ఆ గ్రంథాన్ని అనుసరించడం అలవాటు నాకు. ఆ గ్రంథంలో విశేషాలను అనుష్ఠించడం, అలాగా ప్రారంభమైనటువంటి ఆ అనుష్ఠానం నాకు ఏదైనా గ్రంథాలు ఒక విశేషం గురించి రాసుకుంటున్నాను అంటే ఆ విశేషాలు ఏ గ్రంథాలు అయితే అక్కడ రాసుకోవడం అలవాటు అయిపోయింది, నోట్స్లు రాసుకోవడం అనేది. అలా చూడగా తేలికపాటి ప్రయత్నాలతో వర్షయోగాలు కన్నిటికి కూడా నోట్స్ రాస్తే చివరికి నాకు బయటపడిన అంశం ఏమిటి అంటే బృహత్ సంహితలో ఉన్న విశేషాలే అందరూ ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు, పెద్దగా విశేషంగా ఏం లేవు. అది చాలా విశేషమైనటువంటి గ్రంథం బృహత్ సంహిత.
ప్రతి జ్యోతిషవేత్త కూడా బృహత్ సంహిత గ్రంథాన్ని అన్వయం చేసే స్థాయిలో, పాఠం చెప్పే స్థాయిలో గురువుల దగ్గర ఒకసారి ట్రైనింగ్ అవ్వాలి. అదంతే. దాంట్లో చాలా గొప్పతనం దాగి ఉంది. దాని గురించి ఇంకెంతకన్నా పోవడలేను, చెప్పలేను. అది కంపల్సరీగా ప్రతి వ్యక్తి చదవాల్సిన గ్రంథం. సరే, అందులో స్త్రీ పురుష నపుంసక నక్షత్రాలు, వాటిని కూడా ఆ విజ్ఞానాన్ని కూడా పొందాలని చెప్పాం కదండి. అశ్విని రోహిణి ఉత్తర హస్త అనురాధ శ్రవణం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు పురుష నక్షత్రాలుగాను, మృగశిర మూల శతభిషం ఇవి నపుంసక నక్షత్రాలుగాను, భరణి కృత్తిక ఆర్ద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ చిత్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ రేవతి స్త్రీ నక్షత్రాలుగాను ఇవి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ కార్తకి, ఆ కార్త యొక్క శోధనకి రవి నక్షత్రాన్ని నాకు చెప్పుకున్నాం. ఆ డేట్లకు దగ్గరలో ఆ కార్తలు వస్తాయి. ఆ డేట్కి ఒక రోజు ముందు కానీ, ఒక రోజు కానీ, తర్వాత కానీ, ఆ రోజు కానీ వచ్చే అవకాశం +or-1 ఆ డేట్కి. ఆ కార్తెలు వస్తున్నప్పుడు ఆ కార్తె ప్రవేశ సమయానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తీసుకోవాలి. అంటే ఇక్కడ సూర్యుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తున్న సమయానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది ఇక్కడ ఒక బాండింగ్. ఆ రెండింటికి కూడా సూర్యచంద్రుల యొక్క సంచార విశేషాల మీద ఉన్నటువంటి బాండింగ్. దాన్ని కనుక ఒక్కసారి మనం శోధన చేశాము అంటే ఇక మనకి వర్షయోగాలు రాయడంలో ఒక విశేషం ఏర్పడే అవకాశం వస్తుంది. అందుకోసం చెప్పేసి మన వాళ్ళు దాన్ని చాలా చక్కగా విశదీకరించమని చెప్పేసి వచ్చారు సూర్య చంద్ర నక్షత్రాలకి. సరే, కార్తీక ప్రవేశాల యొక్క పట్టిక ఇస్తూ ఉంటారు పంచాంగాల్లో. ఫస్ట్ అది రాయాలి, దాని తర్వాత గ్రహాల జోలికి వెళ్ళాలి. అశ్విని భరణి కృత్తిక చివరి లాస్ట్ రేవతి వరకు. సహజంగా ఉగాది నాటికి దగ్గరలో ఎప్పుడు రవి మీనరాశిలో ఉంటాడు. మీనరాశిలో ఉండగానే చాంద్రమాన ఉగాది ఏర్పడుతుంది. రేవతి ఉత్తరాభాద్రాలలో రవి ఉండగా, ఒకవేళ అక్కడే ఉంటే అక్కడి నుంచే ప్రారంభం చేసి రాసుకుంటూ రావాలి. ఆ తర్వాత మళ్ళీ పాల్గొనడానికి ఆయన పూర్వభాద్రలోనో ఉత్తరాభాద్రలోనో ఉండగానే సంవత్సరం ముగుస్తుంది. కాబట్టి ఒకవేళ 27 నక్షత్రాల సంచారం రవిది అయితే 27 నక్షత్రాలు రాయాలి, లేదా 28 అయితే 28 నక్షత్రాల సంచారం రాయాలి. రాసుకుంటూ వస్తాం. ఏ డేటు ఏ టైము ప్రవేశించాడు రాస్తాం. ప్రవేశించిన సమయానికి ఉన్న నక్షత్రం, ఒకవేళ ఈయన ప్రవేశించినాడు 14/4 మేష అశ్విని 1వ పాదంలో రవి ప్రవేశం కార్తీ, అశ్విని కార్తీ రాస్తున్నాం. అశ్విని కార్తీగా పిలవల పూర్వీకులు. కృత్తిక దగ్గర నుంచే కార్తీ అన్నారు, అనురాధ వరకే కార్తీలు అన్నారు. కానీ అన్నిటికీ కూడా ప్రవేశ కాలాన్ని కార్తీగా మనం సంబోధిస్తున్నాం ఇక్కడ అంతవరకే. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాచీన సాంప్రదాయాలు మనం తెలుసుకోవాలి, వాటి విలువలు వాటికే ఇవ్వాలి. నేను ఎప్పటికీ కూడా నా పంచాంగంలో ఆ పట్టిక మొత్తం ఇచ్చి 27 నక్షత్రాల రవి ప్రవేశ సమయాలు వాటి యొక్క ప్రభావాలు రాస్తూ కింద అనురాధ నక్షత్రం తర్వాత కార్తెలు రాయట ప్రాచీనంగా అలవాటు లేదు అనే పాయింట్ రాస్తా. అది గౌరవించాలి ప్రాచీన సాంప్రదాయాన్ని. నువ్వు ప్రాచీన సాంప్రదాయాన్ని గౌరవించకుండా నువ్వు ముందుకెళ్తా అంటే నీ సాంప్రదాయాన్ని నీ నెక్స్ట్ జనరేషన్ వాడు గౌరవించడు, నిన్ను గౌరవించడు, తీసేస్తాడు అంతే. ఎందుకు గౌరవించాలి నిన్ను? నువ్వు ప్రాచీన సాంప్రదాయాలు వాటి విలువలు కాపాడి నువ్వు వాటిని నెక్స్ట్ జనరేషన్ తెలియజేసినప్పుడే నువ్వు కూడా నెక్స్ట్ జనరేషన్ వాడికి ప్రాచీనుడిగా గొప్పవాడిగా కనబడతావు. ఎప్పుడైతే ప్రాచీన జనరేషన్ ఎప్పుడు కూడా వాళ్ళు వెర్రివేధవులండి అన్నట్టుగా చూసావో నువ్వు పెద్ద తెంగర వేధవ అవుతావు. కాబట్టి ఎప్పుడు ప్రాచీన సాంప్రదాయాన్ని ఇప్పుడు కాదనకుండా ముందుకు వెళ్ళండి. ప్రాచీన సాంప్రదాయాన్ని గౌరవించండి. దాంట్లో మీకు చాలా లాభం ఏర్పడుతుంది. ఈ వర్షయోగాలు రాసేటప్పుడు మళ్ళీ డేటు టైము, అంటే రవి ఏ డేట్న ఏ టైంకి అశ్వినిలో ప్రవేశించాడు, భరణిలో ప్రవేశించాడు, కృత్తికలో ప్రవేశించాడు, రోహిణిలో ప్రవేశించాడు అనేటువంటి వరుస మొత్తం లిస్ట్ అంతా రాసుకుంటూ వస్తాం. జంత్రి అయిపోయిందా? ఆ ప్రవేశానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఒకవేళ మఘా నక్షత్రంలో ఉన్నాడు. మఘా నక్షత్రంలో ఉంటే అది ఏమైంది? సింహరాశి అయింది. సింహరాశి అంటే అది ఏ రాశి వస్తుంది? ఫస్ట్ పూర్ణజల, అర్ధజల, పాదజల, నిర్జల. మత్స్యే కుళీరే మకరే బహుదుకం కుంభే వృషే చార్థజల ప్రమాణం అల్యాంచ తౌళ్యాం మిథునేన పాదం శేషేతు రాశో జలనాశించ. నిర్జల రాశి అయింది సింహరాశి. కాబట్టి సింహరాశిలో ప్రవేశం కాబట్టి సింహరాశిలో చంద్రుడు ఉండగా రవి అశ్విని 1లో ప్రవేశించాడు కాబట్టి అశ్విని కార్తీకి సంబంధించి రాశి నిర్జల రాశి. అశ్విని 1వ నక్షత్రం. అశ్విని దగ్గర తర్వాత ఈయన మఘా నక్షత్రంలో చంద్రుడు ఉన్న రోజున అశ్వినిలో ప్రవేశించాడు అనుకున్నాం. ఆ తర్వాత ఈ జలతత్వం అనేది రాశాం కదండి. లింగభేదం రాయాలి. లింగభేదం అంటే ఏమిటి అంటే అశ్విని నక్షత్రం రవిది, అక్కడ మఘా నక్షత్రం చంద్రుడిది.
అశ్విని ఏ లింగంలో ఉంది అని చెప్పి చూడాలి. అది పైన చెప్పాం కదా, పురుష నక్షత్రం అయింది కాబట్టి అక్కడ లింగ భేదం. రవి ప్రవేశమేమో అశ్వినిలో, ఆ రోజు చంద్రుడేమో మగలో ఉన్నాడు. మగ నక్షత్రం వచ్చేసరికేమో స్త్రీ నక్షత్రం అయింది. అలాగే మరి అశ్విని నక్షత్రం ఏమో మరి పురుష నక్షత్రం అయింది కాబట్టి ఆ లింగ భేదం రాశాడు, పుం స్త్రీ అని రాస్తాం. ఇది ఎందుకు రాయాలి అంటే, ఒకవేళ కార్తీక ప్రవేశాలు అలాగే వీటికి చూస్తే నపుంసకయోర్యోగే ఖండవృష్టి ప్రజాయతే, పురుషగ్రహయోర్యోగే మహాతావ ప్రజాయతే, స్త్రీ నపుంసకయోర్యోగే మందోష్ణం తత్ర జాయతే, దుర్దినం స్త్రీయుగే వృష్టి పురుష స్త్రీ సమాగమే, పుం నపుంసకయోర్యోగే చిత్రవృష్టి ప్రజాయతే అని చెప్పుకొచ్చాడు సూత్రాన్ని. అలాగా రవి ప్రవేశ నక్షత్రం, చంద్ర ప్రవేశ నక్షత్రం, ఈ రెండు కూడా నపుంసక నక్షత్రాలే కనుక అయితే అప్పుడు ఖండవృష్టి ఏర్పడుతున్నాయా ఆ కార్తెలో అని చెప్పుకుంటూ వచ్చాడు. కరెక్ట్గానే ఏ రోజు వర్షం పడుతుంది అని మళ్ళీ మీకు వెంటనే ఉత్సాహం వచ్చేస్తుంది. కార్తె 14 రోజులు ఉంటుంది, 14 రోజులు ఎప్పుడు పడుతుంది వర్షం అనేది మీకు పాయింట్ అడగాలనిపిస్తుంది. అప్పుడే అడగండి. కారణం ఏంటి, అక్షరాభ్యాసం రోజునే మనం గుణితాలు వర్డ్స్ రాసేస్తామా, రాయం. అన్నప్రాసన నాడు అవకి తినేస్తామా, తినం. ఇక్కడ నేనేమైనా చెప్పడం మానేస్తే అప్పుడు మీరు ఆదుర్దపడాలి. వరుస చెప్పుకుంటూ వస్తున్నాం కదా, చెప్పుకుంటూ వస్తున్నందుకు మీరు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్లో ఒక విశేషం బయటపడుతుంది. కార్తీక ప్రవేశ సమయానికి చంద్రుడు నక్షత్రానికి కార్తీక ప్రవేశం స్త్రీ నక్షత్రం అయ్యి ఆ చంద్రుడు నక్షత్రం నపుంసకం అయితే కనుక కొంచెం ఉష్ణం మందంగా ఉంటుంది, మేఘాడంబరం కలుగుతుంది. ఇది పాయింట్. కార్తీక ప్రవేశ నక్షత్రం చంద్ర నక్షత్రాలు రెండు పురుష నక్షత్రాలు అనుకోండి, మహాతాపం కలుగుతుంది. పురుషగ్రహయోర్యోగే మహాతాప ప్రజాయతే. కార్తీక ప్రవేశ నక్షత్రం, కార్తీక ప్రవేశంలో చంద్రుడు నక్షత్రం రెండు కూడా స్త్రీ నక్షత్రాలే కనుక ఆకాశం ఎప్పుడు మేఘాచ్ఛాదనతో ఉంటుంది, వర్షం మాత్రం పడదు. తర్వాత మరి కార్తీక ప్రవేశ నక్షత్రం, కార్తీక ప్రవేశ కాలంలో చంద్రుడు నక్షత్రం రెండు కూడా పురుష నపుంసక యోగాలు కనుక అయితే చిత్రవృష్టి కలుగుతుంది. ఇది వర్షం పడినట్టు తుప్పర్లు పడడం, వర్షం పడడం, ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వర్షయోగాలన్నింటినీ కూడా ఈ యొక్క స్త్రీ నక్షత్రాలు, పురుష నక్షత్రాలు, నపుంసక నక్షత్రాల ద్వారా మనకి నిర్ధారణ చేయడం, మరి వ్యవహారం చెప్పడం అనేది జరుగుతూ వస్తుంది. ఇక్కడ ఈ సూత్రాల మీద అవగాహన ఉండాలి. ఆ పట్టిక ఫస్ట్ డేట్ వేసుకున్నాం, కార్తె పేరు రాసాం, ఆ కార్తె ప్రవేశ సమయం రాసాం, ప్రవేశించింది ఏ రాశిలో రాసాం, ఆ రాశి జల నక్షత్రం జలతత్వం రాసాం, ఆ తర్వాత వాటికి ఉన్నటువంటి లింగభేదం నక్షత్రాలకు లింగభేదం రాసుకొచ్చాం. ఆ తరువాత వాహనం ఉందండి, కార్తె వాహనం అనేది. ఇది చాలా విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ కార్తె వాహనాన్ని మరి చాలా విశేషంగా మన వాళ్ళు పరిగణన చేసుకుంటూ వచ్చారు. ఎలాగా అనేది మనం చూడాలి. ఎలాగా అంటే మనకి కార్తె ప్రవేశ నక్షత్రం దగ్గర నుంచి చంద్రుడు నక్షత్రం వరకు లెక్కేయాలి. ఇందాక ఏమని చెప్పాను, అశ్వినిలో రవి ఉండగా అశ్వినిలో రవి ప్రవేశించే టైంకి చంద్రుడు మగలో ఉన్నాడయ్యా అన్నాం. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష మఘ 10వ నక్షత్రం అయింది. 10వ నక్షత్రం అలాగ లెక్కించి దాన్ని 9 పెట్టి భాగారించాలి. 9 పెట్టి భాగారిస్తే శేషం ఏదైతే దాని ప్రభావం అక్కడ ఉంటుంది. ఒకవేళ 1 శేషం వచ్చిందనుకుందాం, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కార్తీక ప్రవేశం ఏ నక్షత్రమో ఆ సమయానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అక్కడ వరకు లెక్కించి దాన్ని 9 పెట్టి భాగారించి వచ్చిన శేషానికి గణితాన్ని ఫలితంలో తీసుకుంటే 1 కనుక శేషం అయితే ఎలుక వాహనం, అది అల్పవృష్టికి కారణం. 2 శేషం కనుక అయితే నక్క వాహనం, అల్పవృష్టి కురుస్తుంది. 3 శేషం అయితే మండూకం అంటే కప్ప, మంచి వర్షాలు పడతాయి. 4 శేషం కనుక అయితే మేక వాహనం, అది అల్పవృష్టిని సృష్టిస్తుంది. 5 కనుక శేషం అయితే మహిషం ఎద్దు వాహనం, అది సువృష్టిని చూపిస్తుంది. 6 శేషం అయితే నెమలి వాహనం, ఖండవృష్టి. అలాగే 7 శేషం అయితే ఆ గాడిద వాహనం, అల్పవృష్టి. 8 శేషం అయితే ఏనుగు వాహనం, పర్వతవృష్టి. 9 శేషం అయితే అశ్వవాహనం, పర్వతవృష్టి. అయితే నేను ఈ విశేషాన్ని మొత్తాన్ని కూడా వాహనాలతో వచ్చే ఫలితాలు ఇవన్నీ కూడా బాగా సూక్ష్మంగా శోధిస్తే దీన్ని తర్వాత వర్షయోగాలు రాసేటప్పుడు బృహత్ సంహిత అనే గ్రంథం చెప్పాను మీకు.
ఈ బృహత్ సంహిత అనే గ్రంథానికి అనువాదం చేసి ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఆ కార్తీక కాలంలో ఆ గ్రహానికి మిగతా గ్రహాలకి ఉన్నటువంటి ఇంటరాక్షన్ ప్రకారంగా ఫలితాలు మొత్తం రాసుకుని వచ్చాడు. నేను చెప్పా కదండి, నాకు ఒక లక్షణం అన్ని గ్రంథాలు శిష్యులు అక్కడ పోగు చేసి రాసుకోవడం అనేది. ఇది రాసుకుంటూ వస్తే నాకు ఇది ఎంఏ జ్యోతిషం పుస్తకాల్లో కూడా సిలబస్లో పెట్టారు. రాసిన వాళ్ళు ఎవరో కానీ నాకు కొంచెం బాధ వేస్తుంది. పెద్దవాళ్ళే, ఆ పండితులే ఉండొచ్చు, ఎంఏ జ్యోతిషంలో వీళ్ళు ఇది తీసేసుకుని ఉండొచ్చు, డిగ్రీలో పిహెచ్డీలు కూడా. ఎందుకంటే ఈ జ్యోతిషంలో చదువుకునే వాళ్ళకి ఈ పంచాంగ గణితాలు వీటి మీద రాసే వాళ్ళకి ఎవరికి అర్థం కాని 4 మాటలు రాసి ఇచ్చేస్తే పిహెచ్డీలు కూడా ఇచ్చేసారు అనిపిస్తుంది. నేను తిట్టాను అని చెప్పి వాళ్ళు ఏమైనా అనుకున్నా కానీ నాకు వచ్చే బాధ లేదు. కానీ సమాజానికి తప్పుదో పట్టించారు వీళ్ళు. ఎందుకంటే ఆ ఎంఏ జ్యోతిషం పుస్తకంలో అక్కడ 9 శేషాలు రాసుకొచ్చి అల్పవృష్టి, అల్పవృష్టి, సూవృష్టి, అల్పవృష్టి, సూవృష్టి, ఖండవృష్టి, అల్పవృష్టి, పర్వతవృష్టి, పర్వతవృష్టి, ఈ 9 దాటి 10వ వాహనం లేదు. 9 వాహనాలకి మంచి వృష్టి రాసుకొచ్చాడు, ఎంతో కొంత వర్షాన్ని రాసుకొచ్చాడు. అంటే ఇంకా 360 రోజులు వర్షాలు పడతాయా? ఏమన్నా అసలు ఏమన్నా ఉందే అని పుస్తకం చదివేటప్పుడు ఇది మనకు కావాల్సింది. ఎవడో చెప్పాడని చెప్పి ఇంటూ వెళ్ళిపోకూడదు. పుస్తకం చదువుతో ఆ పుస్తకం చదివేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అందులో ఉన్న రహస్యాన్ని ఇట్లాగే లాగాలి బయటికి. శేషం 9 చెప్పాడు. ఎంఏ జ్యోతిషం పేపర్ 2 63వ పేజీ, కార్తీక వాహనాలు, వర్షఫలాలు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకో తిట్టుకునేవాడిని. ఇన్ని లక్షలు గవర్నమెంట్ మన కోసం ఖర్చు పెట్టింది, వీళ్ళు చేసిన మోసం ఇదా అనిపించేది నాకు. వాళ్ళకి కోపం వస్తే ఏదైనా నా మీద ఏదైనా దాడి చేయొచ్చు, చేసినా కానీ నేను సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాను. ఎదుగుండా కనపడుతున్న అంశమే. అల్పవృష్టి అంటే వర్షం పడుతుంది, కొంచెం పడుతుంది. అల్పవృష్టి, సూవృష్టి అంటే బాగా పడుతుంది. అల్పవృష్టి, సూవృష్టి, ఖండవృష్టి అంటే ఆగి వచ్చి అట్లా పడదని ఖండవృష్టి, అల్పవృష్టి, పర్వతవృష్టి. అసలు ఎప్పుడు 9 శాస్త్రాల్లో ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉండాలిగా. దీనికి వేరే పడనటువంటి వాహనం ఏం లేదుగా. ఈ 9 దాటి 10వ వాహనం లేదుగా. మనం రాయాలి ఇప్పుడు మోటార్ వెహికల్, పల్సరు, ఇన్ఫీల్డ్, జావా వేసుకుని వస్తాడు ఆ రవి అని రాయాలి. ఇంత మరీ పిచ్చివాళ్ళని చేసే సబ్జెక్ట్ని తీసుకొచ్చి అందులో పెట్టారండి. గ్రంథాల్లో చూస్తేనేమో ఈ యొక్క వాహనాలతో ముడిపెట్టి, కార్తీక వాహనాలతో ముడిపెట్టి మరి ఫలితాలు రాయాల ఎక్కువ మంది. పోనీ వీళ్ళే రాశారా అంటే వీళ్ళే రాయాల. పేపర్ 2 ఎంఏ జ్యోతిషం. నేను అందుకోసం ఎంఏ జ్యోతిషం కట్టి ఈ సిలబస్ చదివి ఇది రాయడం అంత తెలుగు తక్కువ మనం కొట్టలేదని చెప్పి వదిలేశారు. ఎందుకంటే పంచాంగం గణితం చేసేందుకు, తిథివార నక్షత్రాలు కనుక్కేందుకు ఒక గణితం ఇచ్చారు. అందులో ఎఫ్ఎంరీస్ ద్వారా ఇచ్చారు. ఆ ఎఫ్ఎంరీస్ ఎట్లా వచ్చింది తెలియాలిగా నీకు. ఇప్పుడు మన పాఠాల్లో ఏదో ఒక గణితం, ఏదో గ్రంథం ద్వారా ఆ ఎఫ్ఎంరీస్ ప్రకారం గ్రహాలను ఎట్లా కడతారో అట్లా మనం కట్టుకునే విధానం చూపిస్తాం ఇక్కడ. నీకు ఎఫ్ఎంరీస్ కట్టుకోవడం చేత కానప్పుడు ఎఫ్ఎంరీస్ కూడా నువ్వు కట్టుకో అంటే ఎవడో కట్టిన ఎఫ్ఎంరీస్ ప్రకారం నువ్వు పంచాంగం చేయడం ఎందుకు? కంప్యూటర్ ఆన్ చేస్తే వస్తుంది పంచాంగం. ఇది వీళ్ళు చెప్పిన సిలబస్ ఇక్కడ. దీనికి తోడు అక్కడ ఎంఏ సర్టిఫికేట్లు, డాక్టరేట్లు. ఈ సర్టిఫికేట్లు పుచ్చుకుని ప్రజల్లో ఇవాళ చాలామంది సిద్ధాంతాలుగా ఫోజులు కొట్టేస్తున్నారు బయటకు వచ్చి. మరి ఏం చెప్పాలో అర్థం కావట్లా. పోనీ ఇందులో సువృష్టి, అసలు వృష్టి రాదు అంటే వృష్టి లేనటువంటి కార్తీకి సంబంధించిన వాహనాలు ఉన్నాయని చెప్తే దీనిలో పాయింట్లు మనం తీసుకోవచ్చు. లేదే, మరి ఏ విధంగా చెప్పాలి? కాబట్టి ఇక్కడ దీన్ని తీసుకోవాలా తీసుకోకలేదా అనే కాన్సెప్ట్. ఇది తీసుకోకర్లేదు అనేది. ఎందుకంటే ఫలితాంశాలు రాసే విషయంలో ఈ యొక్క వాహనాలని వాటిని సరిగా వినియోగం చేసి మన వాళ్ళు ఎక్కడ ఫలితాలు చెప్పలా. సరే, ఇక వీటిని ఆసరాగా చేసుకుని గ్రహాల యొక్క సంచారం, గ్రహాలతో నక్షత్రాల యొక్క సంచారాన్ని బేస్ చేసుకుని మనం రాసేటువంటి విధానాలు వాటిని బేస్ చేసుకుని ఇక్కడ మనం నెక్స్ట్ ఫలితాంశాలని 2వ ఎపిసోడ్లో వర్షయోగాల మీద మనం చెప్పుకుందాం. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.